అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆయన దగ్గర ఒక బంగారు చిలుక ఉండేది. అది ఎంతో తెలివైంది. సభలో రాజు పరిష్కరించాల్సిన కష్టమైన సమస్యలన్నింటికీ చిలుక చిటికలో సమాధానం చెప్పేది. ఒక రకంగా రాజు అన్నింటికీ బంగారు చిలుక పైన ఆధారపడుతూ ఉండేవాడు. ఆత్మీయుడైన మిత్రుడిగా చూసుకుంటూ, గౌరవిస్తూ, ఎల్లప్పుడూ తన దగ్గరే ఉంచుకునేవాడు. ఒకరోజు రాత్రి విశ్రాంతిగా కూర్చుని చిలుకతో మాట్లాడుతున్నప్పుడు అంతఃపురం బయట జామ తోటలోకి కొన్ని వందల చిలుకలు వచ్చి వాలాయి. అవి తమ భాషలో బంగారు చిలుకను పిలిచాయి. తన పరివారం అంతా తన కోసం వచ్చాయని గ్రహించిన బంగారు చిలుక రాజుగారి అనుమతి కోరింది. తన వాళ్ళంతా తనను తమ దేశం తీసుకువెళ్లాలని వచ్చాయని, కొద్ది రోజులు తను తన తల్లిదండ్రులతో గడిపి తిరిగి వస్తానని, వెళ్ళడానికి మహారాజు అనుమతించాలని సవినయంగా విన్నవించుకుంది. ఆ మాటతో రాజు కంగుతిన్నాడు. బంగారు చిలక వెళ్ళిపోతే ఇక్కడ తనకు దిక్కెవరు? వెళ్ళినా తిరిగి వస్తుందని నమ్మకమేంటి? రాకపోతే రాజ్యభారం అంతా తను ఎలా నిర్వహించాలి? ఇలాంటి ప్రశ్నలు రాజుకు ఎదురయ్యాయి. చిలుకకు ఇవన్నీ వివరించాడు. చిలుక బాధపడింది. ఇన్నేళ్లుగా తను ఎంత నమ్మకంగా రాజుగారికి సేవలు అందిస్తున్నా ఆయన తన నిజాయితీని గుర్తించలేకపోతున్నాడే అని అనుకుంది చిలుక. చివరకు ఒక ఆలోచన వచ్చింది. తనను తన దేశం వెళ్ళడానికి అనుమతిస్తే తిరిగి వచ్చేటప్పుడు యవ్వన ఫలాలు తెస్తానని చెప్పింది. ఆ ఫలం తిన్నవారు ముసలివారు కారు, చనిపోరు, ఎప్పుడూ ఆరోగ్యవంతులుగా యవ్వనంతో చిరకాలం వర్ధిల్లుతారు. ఆ ఫలాలు కేవలం తమ రాజ్యంలోనే ఉన్నాయని చెప్పింది చిలుక. రాజు సరేనని వారం రోజులు వెళ్ళడానికి అనుమతించాడు. చిలుక తన పరివారంతో రివ్వున ఎగిరి ఆకాశ మార్గాన తన రాజ్యం చేరుకుంది. చిలుక తండ్రి చిలుక రాజ్యానికి చక్రవర్తి. ఎంతో కాలంగా తమకు దూరంగా ఉంటున్న తన ముద్దుల యువరాజుకు స్వాగతం పలికారు తల్లిదండ్రులు. చిలుక బంధువులు, చిన్ననాటి మిత్రులు అంతా బంగారు చిలుకను ఆప్యాయంగా పలకరించారు. చూస్తుండగానే వారం గడిచిపోయింది. తాను మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తానని తమ రాజుకి ఇచ్చిన మాట ప్రకారం తను బయలుదేరక తప్పదని అంది చిలుక. బయలుదేరే ముందు తన తండ్రిని అడిగి ఒక యవ్వన ఫలాన్ని ముక్కున ఖర్చుకుంది. చిలుక లేనందువల్ల ఇక్కడ రాజుగారు కర్తవ్య నిర్వహణ సరిగ్గా చేయకుండా ఉన్నాడు. రాణుల ప్రయత్నాలు, మంత్రుల ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. తనకు లేని ప్రాముఖ్యం ఒక చిలుక సంపాదించుకుందని వాళ్ళంతా బంగారు చిలుకపై అసూయపడ్డారు. అలాంటి సమయంలో యవ్వన ఫలం ముక్కున ఖర్చుకుని బంగారు చిలుక రాజుగారి కాళ్ళ దగ్గర వాలింది. చిలుకను చూడగానే రాజు లేచి కూర్చున్నాడు. యవ్వన ఫలం చూసి ఎగిరి గంతేశాడు. కానీ అంతలోనే నిగ్రహించుకుని ఆ ఫలం తానొక్కడూ తినే కన్నా దాన్ని పాతిపెట్టి చెట్టు పెంచితే ఫలాలు ఎక్కువ మంది అనుభవించవచ్చు కదా అని ఆలోచించాడు. ఆ ఆలోచనను బంగారు చిలుక కూడా బలపరిచింది. రాజు వెంటనే ఆ ఫలాన్ని ఉద్యానవనంలో నాటించాడు. కంటికి రెప్పలా కాపాడాలని తోటమాలికి హెచ్చరికలు జారీ చేశాడు. తోటమాలి పాదు తీసి ఫలం నాటి మొక్క మొలకెత్తినప్పటి నుండి పెద్ద వృక్షం అయ్యే వరకు దాన్ని అతి జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. అది కాసే ఫలం గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు పొద్దున్నే ఆ చెట్టు కింద ఒక పండు రాలి ఉండడం గమనించాడు తోటమాలి. ఆ పండు ఆ రాత్రే రాలింది. తెల్లవారుజామున ఒక పాము దాన్ని కరిచి విషపూరితం చేసింది. ఇవేమీ తెలియని తోటమాలి మొదటి ఫలం రాజుగారికి దక్కాలని సంతోషంగా వెళ్ళి ఆయనకు ఇచ్చాడు. మొదటి ఫలం దైవానికి చెందాలన్నాడు రాజు. ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున పూజలు జరిపి మొదటి యవ్వన ఫలాన్ని రాజు దేవుడికి సమర్పించాడు. ఆలయంలోని పూజారులిద్దరూ ప్రసాదం పంచుకునేటప్పుడు ఫలాన్ని చెరిసగం పంచుకున్నారు. అది పాము ముట్టిన పండని తెలియక ఇద్దరూ తిన్నారు. తెల్లవారేసరికి ఇద్దరూ మరణించారు. ఆ వార్త రాజ్యమంతా వ్యాపించింది. జీవఫలం పేరుతో చిలుక తెచ్చింది జీవఫలం కాదని, దాని ప్రభావంతో యవ్వనమంతులు కావడం ఏమో గాని మరణం మాత్రం తథ్యమని రాణులు, మంత్రులు మాట్లాడుకోసాగారు. రాజును, రాజకుటుంబాన్ని నాశనం చేయడానికి బంగారు చిలుక కుట్ర పన్నిందని పుకార్లు పుట్టించారు. ప్రత్యక్షంగా ఇద్దరు చనిపోవడంతో రాజుకు విపరీతమైన కోపం వచ్చింది. బంగారు చిలుకను గట్టిగా అడిగాడు. అది జీవఫలమేనని, చావుని దరిచేరనీయదని, రాజుగారి కోసమే ప్రత్యక్షంగా తెచ్చానని బంగారు చిలుక వినయంగా చెప్పింది. కానీ రాజుగారితో సహా ఎవ్వరూ దాని మాటలు నమ్మలేదు. చిలుకపై రాజద్రోహం నేరం మోపారు. కోపాన్ని నిగ్రహించుకోలేని రాజు తన దండాన్ని చిలుక వైపుకు విసిరాడు. చిలుక ప్రాణం విడిచింది. రాణులు, మంత్రులు లోలోపల సంతోషించారు.
ఉద్యానవనంలోని చెట్టు విషపూరితమైందని, ఎవరూ దాని దరిదాపుల్లోకి వెళ్ళకూడదని రాజు దండోరా వేయించాడు. చుట్టూ కంచె వేయించి గట్టి కాపలా పెట్టాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇదిలా ఉండగా నగరంలో ఒక కుటుంబంలో ఎప్పుడూ కలతలు రేగుతుండేవి. ఆ కుటుంబంలో తండ్రికి, కొడుక్కి, అత్తకు, కోడలికి క్షణం పడేది కాదు. వృద్ధ దంపతులు ఎప్పుడూ నిరాదరణకు గురవుతూ ఉండేవారు. తాము చనిపోతే గాని తమ కొడుకు, కోడలు హాయిగా బతకలేరని నిర్ణయించుకుని వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకుందాము అనుకున్నారు. ప్రాణాన్ని కష్టపెట్టి హింసించి తీసే కన్నా సుఖంగా తీసుకోవడం ఎలాగని ఆలోచించారు. దేవుడి గుళ్ళోని పూజారుల్లాగా విషఫలం తిని హాయిగా చనిపోవడం మేలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు రాత్రి వృద్ధుడు రాజుగారి ఉద్యానవనంలోకి ఎవరికీ తెలియకుండా వెళ్ళి ఒక పండుని దొంగిలించాడు. ఇంటికి తెచ్చి సగం భార్యకి ఇచ్చాడు, సగం తను తిన్నాడు. తమ బాధలన్నింటికీ తెరపడుతోందని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు వృద్ధ దంపతులు. తెల్లవారింది. కానీ వృద్ధ దంపతులు మామూలుగా లేరు. వారి యవ్వనం వారికి తిరిగి వచ్చింది. లేస్తే కూర్చోలేని ముసలివాళ్ళిద్దరూ పండు ప్రభావంతో లేచి ఎగరడం ప్రారంభించారు. వారి కొడుకు, కోడలి కన్నా వయసులో చిన్నవాళ్ళైపోయారు. ఒక మారుమూల ఇంట్లో జరిగిన ఈ వింత సంఘటన గురించి రాజధాని నగరమంతా క్షణాల్లో తెలిసిపోయింది. రాజుగారు ఆశ్చర్యపోయారు. విషఫలమని బహిష్కరించిందే యవ్వన ఫలమన్న నిజం తెలుసుకున్నారు. పూజారుల మరణానికి కారణాలేమిటో పరిశీలించమని ఆదేశించాడు రాజు. వారు తోటమాలిని ప్రశ్నించారు. మొదటి ఫలం రాలిపడి ఉండగా తీసిందే గాని తాను చెట్టుపై నుండి కోసింది కాదని చెప్పాడు తోటమాలి. అయితే ఆ పండును పామో, తేలో, మరో విషపురుగో పాడు చేసి ఉంటుందని అన్నారు నిపుణులు. రాజు తన్ను తాను నిందించుకున్నాడు. తన మీద ప్రేమతో, గౌరవంతో బహుమతిగా తెచ్చిన యవ్వన ఫలం విషపూరితమైందని నమ్మి బంగారు చిలుకను అనవసరంగా చంపానే అని బాధపడ్డాడు. రాజద్రోహం మోపి చంపినందుకు మరీ కృంగిపోయాడు. చిలుకకు తన వాదన ఏమిటో చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదని తనలో తాను చాలా బాధపడ్డాడు. చేతిలో అధికారం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేయరాదనే గుణపాఠం నేర్చుకున్నాడు. యవ్వన ఫలం తినే అర్హత తనకు లేదని నిర్ణయించుకున్నాడు. చిరునవ్వు లేని జీవిత క్షోభను అనుభవించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.